హలో గైస్, చాలా మందికి సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని చెప్పేసి ఒక డ్రీమ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కోడింగ్ అంటే భయం కూడా ఉంటుంది అనమాట. సో ఇలాంటి అంటే కోడింగ్ అంటే భయం ఉన్న వాళ్ళ కోసం నేను ఈరోజు ఒక 4 నాన్ కోడింగ్ టెక్నాలజీస్ గురించి డిస్కస్ చేయబోతున్నా. డెఫినెట్గా అందరికీ యూజ్ అవుతాయి ఇవి. అంటే ఈ 4 నాన్ కోడింగ్ టెక్నాలజీస్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళే నేర్చుకోవాలి అని అంటే కంప్యూటర్ సైన్స్ వాళ్ళే నేర్చుకోవాలని ఏం లేదు, ఎవరైనా నేర్చుకోవచ్చు అనమాట. అంటే ఇది లైక్ ఒక ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, బీకామ్, బీఎస్సీ ఎవరైనా ఒక డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కరి 4 నాన్ కోడింగ్ టెక్నాలజీస్ నేర్చుకొని ఏదైనా ఐటీ కంపెనీలోకి ఎంటర్ అవ్వచ్చు అనమాట. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే యూఐ/యూఎక్స్ డిజైనర్ అనమాట. ఈ యూఐ/యూఎక్స్ డిజైనర్కి అంటే కొన్ని టూల్స్ తెలిసి ఉండాలి. కోడింగ్ ఎట్లాంటి కోడింగ్ అవసరం లేదు, కాకపోతే కొన్ని టూల్స్ తెలిసి ఉండాలి. అవి ఏంటి అని అంటే ఫిగ్మా, స్కెచ్, అడోబ్ ఎక్స్డి, ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్. సో వీటితో పాటు కమ్యూనికేషన్ తెలిసి ఉండాలి. ఎందుకు అని అంటే యూఐ/యూఎక్స్ డిజైనర్ ఎక్కువగా క్లయింట్తో ఇంటరాక్ట్ అవుతుంటారు అనమాట. అంటే క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్ తీసుకొని దానికి సంబంధించిన ప్రోటోటైప్స్, వైర్ ఫ్రేమ్స్, యూజర్ ఫ్లోస్ క్రియేట్ చేస్తారనమాట. సో అది అయిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ డెవలపర్స్తో కూడా ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ టైంలో వీళ్ళు అక్కడ క్లయింట్ ఇక్కడ డెవలపర్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి కాబట్టి కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్. సో వీళ్ళు ఇక్కడ ఈ ప్రాసెస్లో ఒక 3 to 4 years వర్క్ చేసిన తర్వాత అంటే వీళ్ళకి ఇనిషియల్గా కోడింగ్ అంటే భయం ఉంటుంది. కాకపోతే ఒక 3 to 4 years వర్క్ చేసిన తర్వాత మెల్లగా కోడింగ్ అనే భయం పోయి వీళ్ళు కూడా కోడింగ్ నేర్చుకొని డెవలపర్స్గా రెడీ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. అంటే యూఐ/యూఎక్స్ డిజైన్తో స్టార్ట్ చేసి లైక్ ఒక నోడ్ పైన, ఒక రియాక్ట్, యాంగులర్ పైన వర్క్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మీరు ఇట్లా యూఐ/యూఎక్స్ డిజైన్తో స్టార్ట్ చేసి కూడా మంచిగా ఎర్న్ చేయొచ్చు అనమాట ఫ్యూచర్లో. సెకండ్ వన్ వచ్చేసి సేల్స్ ఫోర్స్ అడ్మిన్. సో సేల్స్ ఫోర్స్ అడ్మిన్గా ఎట్లాంటి కోడింగ్ అవసరం లేదనమాట. కాకపోతే దీనికి సర్టిఫికేషన్ కావాలి. మీకు సర్టిఫికేషన్ ఉంటే మీరు ఏదైనా ఒక కంపెనీలోకి ఎంటర్ అయ్యి మెల్లగా మీరు అంటే మీకు పార్ట్ చేంజ్ అయ్యి ఒక 3 to 4 years తర్వాత అప్గ్రేడ్ అవ్వాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీరే కోడింగ్ నేర్చుకొని మెల్లగా మీరే అంటే డెవలప్మెంట్ సైడ్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో సేల్స్ ఫోర్స్ అడ్మిన్కి ఎట్లాంటి కోడింగ్ అవసరం లేదు. ఇక్కడ ఓన్లీ డ్రాగ్ అండ్ డ్రాప్స్ కానీ, వర్క్ ఫ్లోస్, తర్వాత డేటా ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ ఇట్లాంటివి ఉంటాయి. సో ఈజీగానే ఉంటుంది వర్క్. సో ఎట్లాంటి కోడింగ్ అవసరం లేదు దీనికి కూడా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే టెస్టింగ్. సో మనం ఒక మాన్యువల్ టెస్టర్గా ఒక కంపెనీలోకి ఎంటర్ అవ్వచ్చు. అంటే ఒక క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసుకొని టెస్ట్ కేసెస్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేస్తుంటారు వీళ్ళు. ఇక్కడ కూడా ఎట్లాంటి కోడింగ్ అవసరం లేదు. కాకపోతే మెల్లగా అంటే ఒక 3 to 4 years వర్క్ చేసిన తర్వాత వీళ్ళకి కూడా అప్గ్రేడ్ అవ్వాలనిపిస్తుంది. సో అప్గ్రేడ్ అవ్వాలనిపించినప్పుడు ఆటోమేషన్ సైడ్ వెళ్ళాలి. ఆటోమేషన్ సైడ్ వెళ్ళాలనుకున్నప్పుడు లైక్ అంటే కొంతవరకు కోర్ జావా ఇవి నేర్చుకొని కూడా మనం ఆటోమేషన్ సైడ్ ట్రై చేయొచ్చు. సో ఆటోమేటిక్గా అప్పటికి మీకు థాట్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇనిషియల్గా మీకు భయం ఉండొచ్చు కోడింగ్ అని, కానీ తర్వాత చేంజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే మీరు అదే ఫీల్డ్లో ఉంటారు కాబట్టి చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దీంట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి అంటే ఫోర్త్ వన్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్. సో ఒక డిజిటల్ మార్కెటింగ్ ద్వారా కూడా మనం ఒక కంపెనీలోకి ఎంటర్ అవ్వచ్చు అనమాట. అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలోకి ఎంటర్ అవ్వచ్చు. అంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఏం చేస్తారు వీళ్ళు అని అంటే సో ఒక కంపెనీకి సంబంధించిన అంటే ఆ సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన సర్వీసెస్ని కానీ, ప్రొడక్ట్స్ని కానీ అడ్వర్టైజ్ చేస్తారనమాట వీళ్ళు. సో ఇట్లా ఒక డిజిటల్ మార్కెటింగ్ ద్వారా కూడా ఎంటర్ అవ్వచ్చు. వీళ్ళు కూడా ఒక 3 to 4 years వర్క్ చేసిన తర్వాత వీళ్ళకి కూడా అప్గ్రేడ్ అవ్వాలనిపిస్తుంది. సో ఆ టైంలో వీళ్ళు గ్రాఫిక్ డిజైనింగ్, తర్వాత వీళ్ళకి సంబంధించిన వెబ్సైట్ డిజైనింగ్ అంటే ఒక వెబ్సైట్ ఎట్లా చేయాలి ఇవన్నీ కూడా నేర్చుకొని ఒక కంపెనీ ద్వారానే కాకుండా వీళ్ళు బయట నుంచి వెళ్ళి కూడా ఎర్న్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే ఈ 4 నాన్ కోడింగ్ టెక్నాలజీస్ నేర్చుకొని మనం ఏదైనా ఒక కంపెనీలోకి అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలోకి ఎంటర్ అవ్వచ్చు. ఇనిషియల్గా మీకు ఎట్లాంటి కోడింగ్ అవసరం లేదు. కాకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఒక 3 to 4 years ఈ టెక్నాలజీస్, నాన్ కోడింగ్ టెక్నాలజీస్ పైన వర్క్ చేసి ఆటోమేటిక్గా మీ థాట్ చేంజ్ అయ్యి మీరే ఆటోమేటిక్గా కోడింగ్ నేర్చుకొని మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ ఎర్న్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. సో డెఫినెట్గా ట్రై చేయండి ఇవి. ఎవరికైతే సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి కాకపోతే నాకు కోడింగ్ అనే భయం ఉన్నది అనుకున్న వాళ్ళు ఈ వీటితో స్టార్ట్ చేయొచ్చు అనమాట. అంటే ఈ 4 నాన్ కోడింగ్ టెక్నాలజీస్తో స్టార్ట్ చేసి లైక్ ఏదో ఒకటి చూస్ చేసుకొని అందులోకి వెళ్ళి మీరు సాఫ్ట్వేర్ కంపెనీలోకి ఎంటర్ అయ్యి ఎక్కువ ఎర్న్ చేయొచ్చు అనమాట. రైట్. సో ట్రై చేయండి, డెఫినెట్గా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.